మీరు అడుగుతున్నది కరెక్టే పార్వతి. తప్పకుండా ఈ విషయం గురించి డిస్కస్ చేస్తాను. సరే వదినా, ఉంటాను మరి. ఇదిగోండి. ఇప్పుడే పార్వతి ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసింది, మీరొచ్చారు. దీనికి దానికి ఏంటి లింక్? పార్వతి దేని గురించి చేసింది? వేరే దేనికోసం చేస్తారు? నెక్స్ట్ వీక్లో తాంబూలాలు పుచ్చుకుందాం అంటున్నారు. ఏంటిది? ఈ హడావిడేంటో, ఈ వెంటపడ్డమేంటో నాకేం అర్థం కావడం లేదు. వెంటబడ్డం ఏంటండి? ఒక్కసారి సంబంధం మాట్లాడిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేయకుండా ఎలాగా? పెళ్లి పనుల వరకు అన్నీ చెప్తుంటారు, చేస్తుంటారు కదా. ఇప్పుడే కదా సంబంధం సరే అని అనుకున్నాం. ఈలోపే ఎందుకు ఈ హడావిడని? పరిస్థితి నీకు అర్థం కావడం లేదా? వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి కదండి. తర్వాత మాట్లాడదాం ఈ వ్యవహారం. ఇంకొక విషయం. ఏంటి? సుధీర్కి పెళ్లి చేయబోతున్నాం. దానికి తగ్గట్టు వాడి దగ్గర కూడా ఒక డెసిగ్నేషన్ ఉండాలి కదా. కంపెనీలో వాడిని ఒక బెస్ట్ పొజిషన్లో పెడితే చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. చూడు, కంపెనీకి నేనిప్పుడు జస్ట్ పేరు కోసమే చైర్మన్ని గాని వ్యవహారాలన్నీ నందుయే చూసుకుంటున్నాడు. ఏ విషయమైనా వాడే డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నాకంత ఆలోచించే ఓపిక కూడా లేదు. నందుతో మాట్లాడి నిర్ణయిద్దాం. ఏంటిది? కన్న కొడుకు పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఏదో చేయకూడని వ్యవహారం చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. బస్సు, ఇంకొక ఐడియా ఉంది బస్సు. మళ్ళీ ఐడియా అన్నావంటే బాటిల్ కుక్కేస్తాను కదవా. ఐడియా అంట ఐడియా. ఏమన్నావురా? ఆ లెటర్ రాసేటప్పుడు మా ఇద్దరినీ కలిపే హనుమంతుణ్ణి అన్నావు. మమ్మల్ని ఎక్కడ్రా కలిపావు? లంకని తగలబెట్టేసినట్టు మా కాపురాన్ని తగలబెట్టేశావు. నేనేం తగలబెట్టలేదు బస్సు, మీకు మీరే తగలబెట్టుకున్నారు. ఏంట్రా, నేను తగలబెట్టుకున్నానా? చంపేస్తాను. ఊరుకోండి బస్సు. ఏ పనైనా చేసే ముందు వెనకాల చూసుకోవాలి అంటారు. మీరు రాసే ముందు వెనకాల చూసుకోవాలిగా. ఏంట్రా? అవును మరి, రాసే ముందు పేపర్ని ముందు వెనకాల చూసుకోవాలి కదా. మీరేమో ఒకవైపే చూసి రాసేశారు, వెనక వైపు లాండ్రీ పద్దు ఉండిపోయింది. అది నా తప్ప? నీ తప్పు కాదురా, నిన్ను నమ్మాను చూడు, అది నా తప్పు. రే, నేను ఆ లెటర్ ఇవ్వకపోయినా కాస్తో కూస్తూ మర్యాద ఉండేది కదరా. ఇప్పుడు ఆ లెటర్ ఇచ్చి పూర్తిగా డ్యామేజ్ అయిపోయాను. గతంలో చేసింది ఇంకా ముందు చేయబోయేది మొత్తం డ్రామాలంటుంది. అది మాత్రం వాస్తవమే బాసు. గాడిద కొడక, నువ్వు మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నావా? అంతే కదా బాసు. మీరు ఒకసారి దొరికిపోయాక ఇక మీరు ఏది చేసినా, ఎంత నిజాయితీగా చేసినా నాటకాలు ఆడుతున్నట్టే ఉంటుంది కదా మరి. అంతేరా, ఈ సమాజం అంతే. సిన్సియర్గా ఉంటే మర్యాద ఎవ్వరూ ఇవ్వరు. నేను ఎంతో నిజాయితీగా తనకి ఏదో రకంగా దగ్గరవ్వాలని నేను ప్రయత్నిస్తుంటే నన్ను నానా మాటలని ఆల్మోస్ట్ బూతులు తిట్టినంత పనిచేసింది. ఇంకా లాభం లేదురా. ఈ సిన్సియారిటీని తీసి చెత్తబుట్టలో పడేసి అడ్డదారిలోనే వెళ్తాను. బాసు, రహదారిలో వెళ్ళేటప్పుడే రోడ్డు రోలర్ గుద్దుకున్నట్టు నుజ్జైపోయారు. ఇప్పుడు అడ్డదారిలో వెళ్తానంటున్నారు. మేడం అడ్డంగా నరికేస్తారు. ఎందుకు నరుకుతారా?
నేను దొరికితేగా నరకడానికి? ఇంకిలా ప్రతిమలాడుకోవడాలు, వెంటపడి ముష్టడుకోవడాలు ఉండవు. ఇంకా తగ్గేదే లేదురా, మొత్తం నెగ్గేదే. ఎలా నెగ్గుతారు బాసు? నెగ్గుతాన్రా. ఎక్కడ ఎలా నొక్కాలో అలాగే నొక్కుతా. తేడా వస్తే మీ పీక నొక్కుతారు. రేయ్, అథవా, ఆ నోటి నుండి ఒక్కటి కూడా పాజిటివ్గా రాదా? బాసు, నిన్నంతా పాజిటివ్గా చెప్పాను, నెగటివ్ అయింది. ఇప్పుడు నెగటివ్గా చెప్తే పాజిటివ్ అవుతుందేమోనని అలా అన్నాను బాసు. రే, నాటకాలు ఆడకరా. నీ మనసులో లోపల కోయ డాన్స్ ఆడేస్తున్నావు, నవ్వు ఆపుకుంటున్నావు. అయ్యో బాసు, అమ్మతోడు బాసు, అదే లేదు. చూస్తూ ఉంటారా, వాళ్ళ అమ్మ నాన్నే బలవంతంగా నాతో అత్తారింటికి వెళ్ళి కాపురం చేసుకో అని మీ మేడంని పంపిస్తారో లేదో చూస్తూ ఉండు. అంకుల్, ఐఎమ్ కమింగ్. బయటేదో కారొచ్చినట్టుందేంటి? ఎవరొచ్చుంటారబ్బా? బామ్మగారు, నేనే. ఒరే రామచంద్ర, నీ అల్లుడొచ్చాడ్రా, రా. అల్లుడు గారు, రండి రండి. నమస్తే అంకుల్, బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. రమణి, అల్లుడు గారు వచ్చారు, కాఫీ పట్టరా. అయ్యో, ఇప్పుడు కాఫీ ఏమొద్దు, మంచినీళ్ళు మాత్రం ఇవ్వండి ఆంటీ. ఇందాకే కాఫీ తాగొచ్చాను. నాయనా, ఇందాకే మీ నాన్నగారు వచ్చెళ్ళారు. అవునా? నాన్న వచ్చారా? అవును బాబు, ఇప్పుడే ఓ 10 నిమిషాలైంది బయలుదేరి. ఓ, నేను ఆఫీస్ నుంచి బయలుదేరి మధ్యలో ఒక పనుంటే చూసుకొని ఇక్కడికే వస్తున్నాను. నాన్నగారు వచ్చిన విషయం తెలీదు, లేకపోతే నేను అదే సమయానికి వచ్చేవాణ్ణి. ఏమిట్రా రామచంద్ర, అబ్బాయి వచ్చి ఇంతసేపు అయింది, గొంతు విని కూడా నీ కూతురు ఇంకా రాలేదు? ఏ మధు, మధు, మీ ఆయన వచ్చాడే. అక్కడే నిలబడిపోయావేంటే? రాయిటు. ఏమిటో, పెళ్ళై ఇన్నేళ్ళైనా ఇప్పుడే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురులాగా అక్కడే నిలబడి సిగ్గుపడుతుంది. రా రా ఇటు. నీకు వెటకారాలు బాగా ఎక్కువ అయ్యాయే. ఇంకేంటి అంకుల్ విశేషాలు? ఏముంది బాబు, ఇందాకే ఇందు గురించి మీ నాన్నగారితో మాట్లాడాం. అమ్మా ఇందు, ఇందు. హాయ్ నందు గారు. అమ్మా, ఇంటికి నందు రెండో అల్లుడైనా ఇంటికి మొదట అల్లుడు నాకు పెద్ద కొడుకుతో సమానం. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయం నా అల్లుడికి తెలుసుండాలని కోరుకుంటాను. అమ్మా ఇందు, జరిగింది చెప్పు. అవన్నీ ఎందుకులేండి, తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత. దేని గురించి మాట్లాడుతున్నారు? అయినా తప్పు నిర్ణయాలని ఎందుకు అనుకుంటారు? అందరూ సరైన నిర్ణయమే తీసుకుంటారు కదా. అంటే నిర్ణయం తీసుకున్నాము, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది నాయనా. ఇంతకీ దేని గురించి? ప్రణయ్ గురించి. ప్రణయ్ని జైల్లో కలిసొచ్చాను. అతను చేసిన తప్పుకి క్షమించమని, మానసికంగా తను బాలేనని ట్రీట్మెంట్ ఇప్పించమని అంటున్నాడు. అదే విషయాన్ని నాన్నగారికి కూడా చెప్పాను. రాజారావు అంకుల్ కూడా ఆ విషయం గురించి మాట్లాడి అతన్ని క్షమించి ఒక అవకాశం ఇద్దామంటున్నారు.
ఇదేంటిది? వాడు చాలా డేంజర్. వాడి గురించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఏంటి అల్లుడు గారు, మీరేమంటారు? అంకిల్, కొన్ని విషయాల్లో కొందరిని నమ్మొచ్చు, కొందరిని నమ్మలేకపోవచ్చు. నేను ఇది తప్పా రైటా కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మీరందరూ కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయమే నా నిర్ణయం కూడా. దీనికి ప్రత్యేకంగా నా అభిప్రాయం ఇది అని చెప్పడానికి ఏమీ లేదు. కరెక్టేలే నాయనా. నువ్వు మాత్రం ఇది సరిగ్గా అంచనా ఎలా వేయగలవు? తప్పుడు ఆలోచన చేసేవాళ్ళు, స్వార్థపరులు ప్రపంచంలో చాలా మంది ఉంటారు నాన్న. బలంగా అడిగామంటే స్వార్థపరులదే లోకమైపోతుంది. ఇప్పటికీ చెప్తున్నా నాన్న, ఇందుకోసం మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. అలా అని నీ అభిప్రాయాన్ని బలంగా అందరి మీద రుద్దితే ఎలాగా? నువ్వు చూసే దృష్టి వేరు, అవతలి వాళ్ళు చూసే దృష్టి వేరు. అర్థం చేసుకోవాలి మనుషుల్ని. తప్పులు చేస్తారు, మారకుండా ఉంటారా? ఏమో, అతను నిజంగా మారాలని అనుకుంటున్నాడేమో. కాదని మనం అవకాశం ఇవ్వకపోతే రేపు ఇందు బాధపడుతుంది. అసలు ఆ మాటకొస్తే మన గురించే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? అదేంటి అల్లుడు గారు, మీ ఇద్దరి గురించి మీ అమ్మగారు అపార్థం చేసుకోవడం ఏంటి? అవునాంటీ, ఇక్కడేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మధు పుట్టింటికొచ్చి ఇక్కడుంటుంది. కానీ మా అమ్మగారు, మా అమ్మమ్మ, మా ఇద్దరి మధ్య ఏవో గొడవలున్నాయని, అందువల్లే మధు అలిగి పుట్టింటికొచ్చేసిందని అపార్థం చేసుకుంటున్నారు. అమ్మ నాతో డైరెక్ట్గా అనడం లేదు, కానీ అనవసరంగా బాగా కంగారు పడుతున్నారు. అందుకే ఒకసారి మాట్లాడదామని వచ్చాను. వాళ్ళ కంగారు భయాలు నిజమే కదా. ఇప్పుడు ఈ ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ మాత్రం భయం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ జీవితాల గురించి కన్న తల్లిదండ్రులు ఆలోచించకుండా ఎలా ఉంటారు? అమ్మా మధు, నువ్వు మా గురించి, మా గొడవల గురించి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు బయలుదేరు, అత్తారింటికి వెళ్ళు. అవునే, నువ్వు ముందు బట్టలు సర్దుకుని త్వరగా బయలుదేరు, చెప్తాను. అరే ఏంటి మీరు అన్నిటికీ వెంట వెంటనే కర్రెచ్చుకొని తరుముతున్నట్టే మాట్లాడుతున్నారు? మీరు ఆగండి. ఆయన నేను మాట్లాడుకోవాల్సిన విషయాలున్నాయి. ఏమండి, మీరు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. బ్యాగ్ అవి సరితే దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. అబ్బా అది కాదండి, ఇది వేరే విషయం. రండి చెప్తాను, రండి రండి. అరే, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారా? పాపం అనవసరంగా దేవకయ్య కంగారు పడుతున్నట్టుంది. వీళ్ళిద్దరూ బాగానే ఉంటారమ్మా. కానీ పెళ్ళైన అమ్మాయి అస్తమాను పుట్టింటికి వచ్చేస్తుంటే భర్తతో ఏ గొడవలు వచ్చాయో ఏమో అని వాళ్ళు కంగారు పడ్డంలో అర్థం ఉంది కదమ్మా. అయినా పెళ్లి చేసుకున్న అమ్మాయి అత్తారింటిని పట్టించుకోవాలి గాని ఇలా పుట్టింటికి వచ్చేసి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మనకే మర్యాద కాదు. తనని వెళ్ళనీయమ్మా. ఏంటి ఈ రౌడీజం? అక్కడేమో ప్రేమగా చేయి పట్టుకుని తీసుకొచ్చి, ఇక్కడేమో పాత సినిమాల్లో సూర్యకాంతం కోడల్ని విసిరికొట్టినట్టు ఇలా విసిరికొట్టావేంటి? విసిరి కొట్టడం కాదు, నాకొచ్చే కోపానికి మీ చెంప పగలగొట్టాలనుంది. ఏంటి? కట్టుకున్న మొగుణ్ణి, 3 ముళ్ళు వేసిన మొగుణ్ణి, 7 అడుగులు కలిసి నడిచిన మొగుణ్ణి చెంప పగలగొడతానంటావా? న్యాయమా ఇది? ముందు ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది. కొట్టాలన్న కోపం వచ్చిందే గాని కొట్టానా నేను? నువ్వు కొట్టే రకమే. ఆపండి. ఇక్కడికొచ్చి కామెడీలు చేస్తూ వేషాలేస్తున్నారా? హలో, నేనెక్కడ కామెడీ వేషం వేస్తున్నాను? హీరో వేషమే వేస్తున్నాను. సిగ్గుండాలా మాట అనడానికి? వేసేవన్నీ విలన్ వేషాలు, మళ్ళీ హీరో అంట హీరో. హలో, ఏదో ఒక సందర్భంలో
కొంచెం సెల్ఫిష్గా నెగిటివ్గా ఆలోచించాను. అందువల్ల విలన్ అయిపోతానా ఏంటి? ఏంటి ఏదో కొంత సెల్ఫిషా? అసలు పాముకి నిలువెల్లా విషం ఉన్నట్టు మీకు నిలువెల్లా స్వార్థమే. అసలు ఏంటి మీ డ్రామా? ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు అది ఇది అని డ్రామాలాడుతున్నావు. ఏం చేయాలి మరి? ఏదో ఓ రకంగా భార్యని మెట్టినింటికి తీసుకువెళ్ళాలి కదా. ఏంటి మెట్టనింటికి తీసుకెళ్లిపోతారా? మీరు తీసుకెళ్లిపోతానంటే నేను తలూపుకొని వచ్చేస్తాననుకున్నారా? అబ్బా, నువ్విలా చొక్కా పుచ్చుకుని అడుగుతుంటే మొగుడికి దగ్గరగా ఉండి ప్రేమగా కబుర్లు చెప్తున్నట్టుంది. ఈ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కుదరవు. ఇక్కడికొచ్చి డ్రామాలాడితే జరిగిన విషయం నేను మా అమ్మ వాళ్ళతో చెప్పలేను. చచ్చినట్టు నేను మీతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తానని డ్రామాలాడుతున్నారా? నా సంగతి మీకు తెలీదు. మీరు మీ స్వార్థం కోసం పెళ్లిలో ఆడిన నాటకం మొత్తం మా నాన్నకి చెప్పానంటే ఇంటికి పెద్ద కొడుకు లాంటోడువని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్న మా నాన్న మిమ్మల్ని ఎంత అసహించుకుంటాడో తెలుసా? చెప్పమంటారా? ఆ, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, హెచ్చరిస్తున్నాను. మర్యాదగా మీరే ఏదో ఒకటి చెప్పి మధు ఇక్కడే ఉంటుంది, తనిప్పుడప్పుడే రావాల్సిన పనేం లేదు, నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పి మీరు బయలుదేరండి. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలే చెప్తున్నా. హలో, నేనిక్కడికొచ్చింది నిన్ను తీసుకువెళ్ళడానికి, ఇలా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళడానికి కాదు. ఓ, నన్ను తీసుకెళ్తారా మీరు? మరి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఓ, అయితే పదండి. జరిగింది మొత్తం మా అమ్మ నాన్నకి చెప్తాను. అప్పుడు వాళ్ళు పంపిస్తారో ఇంట్లో ఉండమంటారో తెలుస్తుంది. చెప్పుకో, ఏమైంది? అప్పుడేదో పొరపాటుగా చేశానని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలేస్తాను. జైల్లో ఉన్నోన్నే క్షమించేసి వాడికి అవకాశం ఇస్తున్నారు. నాకు అవకాశం ఇవ్వరా ఏంటి మీ నాన్న? ఛీ! అసలు మీరు మనిషేనా? మీరు ప్రణయ్ విషయాన్ని ఇప్పుడు కూడా సరదాగా తీసుకొని చెప్పగలుగుతున్నారా మీరు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను అంత పెద్ద క్రైమ్ చేసిన వాణ్ణే క్షమించేస్తున్నారు, నాదేముంది చిన్న తప్పు అంటున్నాను. తప్పు చిన్నదా పెద్దదా అని కొలమానాలు ఉండవు. అది తప్పా కాదా అనేది కొలమానం. మీరు చేసింది తప్పే కాదు, మహాపాపం. ఈరోజు మీరంటున్న ఆ ప్రణయ్ గాడి విషయంలో ఇంట్లో వాళ్ళు బాధపడ్డానికి కూడా మీరే కారణం. అన్నీ తీసుకొచ్చి నా కంట కడుతున్నావేంటి? వాణ్ణి ప్రేమించమని మీ అక్కకి నేను చెప్పానా? ఏదో ప్రేమించింది, పారిపోయి పెళ్లి చేసుకో అని చెప్పాను. అదొక్కటే నేను చేసిన తప్పు. ముందు మీ పనికి రాని తెలివితేటలు కట్టిపెట్టి మర్యాదగా బయలుదేరండి ఇక్కడి నుంచి. బయలుదేరతాం. పెట్టబెడ సర్దేశాయి, లేకపోతే ఎక్కడున్నాయో చెప్పు, నేనే సర్దుతా. ఇందులో ఉన్నాయా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నాకొచ్చే కోపానికి పీక పిసికి చంపేస్తా మిమ్మల్ని. నీకు వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ ఇందో విషయంలో డిసప్పాయింట్ గా ఉన్నారు. నీ లైఫ్ కూడా ఎక్కడ పాడైపోతుందో అని కంగారుంటుంది మీ వాళ్ళకి. అందుకని ఖచ్చితంగా నాతోటి పంపించేస్తారు. ఎందుకు అనవసరంగా లేనిపోని గొడవలు? పద, ఇంటికి వెళ్దాం, పద. ఇదిగో, నువ్వు కోపంగా కోడిగుడ్డు సైజులో మిడిగుడ్లేసుకొని చూసినా ప్రయోజనం లేదు. నువ్వు అత్తారింటికి దారి వెతుక్కోక తప్పదు. అవునా? చూద్దామా? చూద్దామా ఏంటి? బయలుదేరాల్సిందే. ఆహా, రండి చెప్తాను. ఏంటి చెప్పేది? రండి, చెప్పాల్సిందేదో అక్కడే చెప్తా. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. అక్కడ లేనిపోనివన్నీ చెప్పకూడదు. వాళ్ళందరూ హర్ట్ అవుతారు. రండి, చెప్పాల్సిందే చెప్తా. చెప్పాల్సిందా? రండి. కూర్చోండి అల్లుడు గారు. కూర్చోండి. అమ్మా, మీ అల్లుడి గారికి ఏదైనా టిఫిన్ చేసి పెట్టవే. అలాగే, జీడిపప్పు ఉప్మా చేసి పెడతాను. అయ్యో, ఇప్పుడు అవేం వద్దత్తయ్య గారు. ఊరుకోండి. గదిలో ఏమో ఆకలి అని లబోదిబోం అన్నారు. ఇక్కడికొచ్చి బెద మొహమాటం మీరును. పైగా ఇంకో 2 రోజులు మీరిక్కడే ఉండాలి. ఇదే మొహమాటంతోటుంటే తిండి తిప్పలు లేకుండా మలమల మాడిపోతారు. కావాల్సింది అడిగి వడ్డించుకొని తినండి.
అదేంటే అబ్బాయి నిన్ను తీసుకువెళ్దామని వస్తే అబ్బాయినే ఇక్కడ ఉండమంటున్నావేంటి? ఇదేంటిది పెద్ద స్కెచ్ వేసినట్టుంది. అవునలివేణి, ఆఫీస్కి ఇంకా 2 రోజులు సెలవుంది. అందుకే ఆయనే 2 రోజులు ఇక్కడుండి వెళ్తానంటున్నారు. అది కాదమ్మా, అల్లుడు గారు ఇక్కడ ఉంటారంటే సంతోషమే. కానీ ఇప్పుడు మీరిద్దరూ గొడవ పడ్డం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చేసావని మీ అత్తగారు వాళ్ళు అనుకుంటున్నారని కంగారుపడి వచ్చాడు అల్లుడు. నువ్వు అత్తారింటికి వెళ్తే బాగుంటుందేమో. ఆ అవును అంకుల్, నేను అదే మాట అన్నాను అంకుల్. మీరు అదే మాట అన్నారు. కానీ మళ్ళీ వెంటనే అక్కడికెళ్ళి చేసేదేముంది, నాకు సరదాగా ఇక్కడ 2 రోజులు అంకుల్ వాళ్లతో ఉండాలనుంది, కానీ నేనుంటే అంకుల్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, అక్కడికి వెళ్దాం అన్నారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం ఎందుకు చెప్పండి? ఈ గిఫ్ట్ ఏదో నందుబాబు గారి గదిలో మంచం వెనకాల పడుంది.